నమస్తే. పార్లమెంటులో జరిగినటువంటి ఏదైతే చొరబడినటువంటి ఆ ఘటన ఉందో ఇక దేశవ్యాప్తంగా కూడా బీజేపీ పైన ఇక విపక్ష నేతలంతా విరుచుకుపడుతున్నారు. ఇక పార్లమెంటుకే భద్రతనివ్వని బీజేపీ దేశ ప్రజలకు ఎట్లా భద్రత ఇస్తుంది అంటూ ఇక ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. 148 మందిని సస్పెండ్ చేసిర్రు. సో ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? చూడండి, నేను రాజ్యసభలో ఆల్మోస్ట్ 18 ఇయర్స్ ఉన్నా. 3 సార్లు రాజ్యసభ ఉన్నా. అంతకుముందు కూడా ఢిల్లీకి పోయే అలవాటు, ఢిల్లీలో పార్లమెంట్ మెంబర్లు మాట్లాడేది వినేది, మేము కూడా గ్యాలరీలో కూర్చొని. కానీ అట్ ఏ టైం అటు లోక్సభ ఇటు రాజ్యసభ 148 మందిని సస్పెండ్ చేసింది. ఇట్ ఈస్ అ బ్లాక్ డే అంట. నా జీవితంలో చూడలేదు. ఎవరంటే 2-3 లొల్లి పెడితే 10 మంది పెడతారు. అట్ ఏ టైం 148 మంది. మళ్ళీ దాని తర్వాత కొత్తలా ఏంటంటే బ్రిటిష్ పీరియడ్లో ఉన్న లా నువ్వు మార్చేస్తున్నాం, అది మనకు సూటబుల్ కాదని. నువ్వు బయట అందరిని పంపించి నువ్వు బిల్ పాస్ చేసుకుంటే ఏం లేక అసలు కొత్త పార్లమెంట్ కట్టిండ్రు. ఎవరు ఇచ్చిండ్రు ఆ విజిటర్? ఎవరైతే మైసూర్ ఎంపీ ఇచ్చిండో మరి ఆయన మీద యాక్షన్ ఏంది? దాని మీద డిస్కషన్ ఎందుకు కాదు? అంటే ఏమిటి ఇష్యూను డైవర్ట్ చేయడానికి అని ఒక కొత్త బిల్లు. దాని మీద ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎవరి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమిక్రీ చేస్తే దాన్ని రికార్డ్ చేసిండు అనడం ఎంతవరకు న్యాయమండి? నాది కూడా చాలాసార్లు చేస్తారు. శివారెడ్డి అనేటువంటి ప్రతి దగ్గర హనుమంతని ఎట్లా మాట్లాడుతాడో అంటాడు, నేను మాట్లాడేది అంతా చెబుతాడు, ఏమన్నా అంటాడు, అన్నీ అంటాడు. అన్నీ దానికి ఏమీ చేస్తాం. కొన్ని పోర్షన్లు సీఎం సినిమాలలో కూడా చూపిస్తారు. నా పోర్షన్ హనుమంతని ఒక వేషం వేస్తారు. ఇది ఒక చిల్లి. దీని మీద ఆయన కిషన్ రెడ్డి గారు కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాడు. ఇదంతా ఏదో చేశారు, ప్రొటెక్ట్ చేయమంటుడు. ఏందండి? దేనికి ప్రొటెక్ట్ చేయాలి? మీరు చేసిన దానికి మేము చేయాలి ప్రొటెస్ట్. పార్లమెంట్కే రక్షణ లేదని మేము ప్రొటెస్ట్ చేయలే. ఎందుకంటే అసలు ఏం జవాబు చెప్తారు? కేంద్ర ప్రభుత్వం మేము నిందలు కాదు, కేంద్ర ప్రభుత్వం ఆలోచనల మార్పు లేదని మేము అంటుంటే దాన్ని ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మీరంతా దీన్ని ధర్నా చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి అంటుండే. ఏంది నాకు అర్థం కాదు. మరో 3 నెలల్లో కూడా ఇక పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల వేళ ఇటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? చూడండి, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇష్యూను డైవర్ట్ చేసి ఈ ఇష్యూ కింది దానిక పోతే మా మైనస్ అయితే అందుకే ఈ నాటకం ఆడుతున్నారు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికైనటువంటి పార్లమెంట్ మెంబర్లకే రక్షణ లేదంటే మాకేడ రక్షణ ఇస్తారని కామన్ పీపుల్ అంటారని ఇష్యూను డైవర్ట్ చేసిండ్రు అనేది నా ఉద్దేశం. అందుకే ఈ 148 మందిని పార్లమెంట్ మెంబర్ సస్పెండ్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ బ్లాక్ డే. నా జీవితంలో చూడలే. కొత్త పార్లమెంటు, కొత్త ఆలోచన. అది కూడా 148 మందిని సస్పెండ్ చేయడం అనేది ఇది బ్లాక్ డే అనేది నా ఉద్దేశం. కానీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఆఫ్ సీట్లు మాకు వస్తాయి, ఖచ్చితంగా అధికారంలోకి మళ్ళీ మేమే వస్తామంటూ బీజేపీ నాయకులు చెప్తారు. ఏం చెప్తారు? అవునండి, నిజంగా నేను వస్తామని కొత్త నాటకం ఎందుకు రా? నీకు దమ్మున్నది కదా, వాస్తవాలు చెప్పాలి కదా. నీ అమిత్ షాకి ఏమైంది? అమిత్ షా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదు నీకు. పోలీస్ ఇస్ అ ఫెయిలియర్. ఏ విధంగా పార్లమెంట్ వస్తాడండి చెప్పండి? పార్లమెంట్లో వచ్చిండ్రు అనేది అప్పుడంటే అది ఇన్సిడెంట్ జరిగింది కావాలని. మీ ఎంపీ ఇచ్చిండ్రా బాబు, అది ఉగ్రవాదిగా మీ ఎంపీ ఇచ్చిండు. ఇప్పుడు ఏమో అదే వేరే ఎంపీ అయిన ఉంటే ఏమందరు? ఓహో, ఇది దేశద్రోహి, దేశంతో ఇతర దేశాలతో కరెస్పాండింగ్ చేస్తున్న అందురా లేదా? అందుగుంచే దీన్ని డైవర్ట్ చేసి ప్రజలల్లో వాళ్ళు చేసిన తప్పును దాచిపెట్టుకోవడానికి ఈ కొత్త నాటకం. దీన్ని తప్పనిసరిగా ప్రజలు గమనిస్తున్నారు. అందుగుంచే మా సోనియా గాంధీ కూడా ఆల్ పార్టీ మెంబర్ చెప్పే మన ఇది ప్రజాస్వామ్యం లేదు, ఇది డిక్టేటర్ అవుతుంది, తప్పనిసరి అందరం కలుద్దాం, నరేంద్ర మోడీకి సరి అయిన గుణపాఠం చెప్పాలన్నది దానికి నేను థ్యాంక్స్ చెప్తున్నా సోనియా గాంధీకి అనేది నా ఉద్దేశం. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు అంటున్నారు రుణమాఫీ 2 లక్షలు చేస్తున్నది, రైతు బంధు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు దాని మీద అంటూ అండి. వాళ్ళు ఏదో అంటారు. ఇప్పుడు ఓడిపోయినోడు ఊరికి వరుతుంటే నువ్వెందుకు మైకి పెడతావు నాకు? వాళ్ళు అంటూనే ఉంటారు, మేము చేసి చూపిస్తామని. ఇలా అంటున్నారు కదా, మేము తప్పక చేసి చూస్తామని. ఆల్రెడీ 2 అయితే మేము చేసినాం, ఇంకా 4 కూడా చేస్తాం. అది అయినాక ఆయన ఏమైనా మాట్లాడు. మీరు కాకముందు మీరేం చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? ఇంటికో ఉద్యోగం అయింది. బ్లాక్ మనీ ఏమైంది? అదేవిధంగా ఏది హరిజన్ ముఖ్య 3 ఎకరాల భూమి అయింది. మీరేం చేశారు? బీజేపీ అదే, బీఆర్ఎస్ అదే. కాదు, వాళ్ళిద్దరికీ పనేమి లేదు.
ఎట్లనన్నా ఏదన్నా ఒకటి మాట్లాడని ఇష్యూను ప్రజల ఆలోచన విధానాన్ని మార్పు చేయడానికి వాళ్ళు నాటకం ఆడుతున్నారు. ఇది ఏం కాదు. ఏదైతే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చి తీరింది. ఆమెకు తెలుసు ఆంధ్రలో నష్టమవుతుంది. అది మా కమిట్మెంట్. అదేవిధంగా 6 డిక్లరేషన్ కూడా తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు బట్టి గారు కలిసి తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తారనేది నా ఉద్దేశం. మాకు ఒక ఆలోచన ఉన్నది. తప్పనిసరిగా ఆ ఆలోచనను సోనియా గాంధీ ఆలోచన మేము ఇంప్లిమెంట్ చేసే తీరుతాం. దానికి ఎన్ని అనుకొని మేము చేసి చూపిస్తామనేది నా ఉద్దేశం. చివరిగా ఒక ప్రశ్న, శ్వేతపత్రాలని విడుదల చేసిరు, ప్రజల ముంగల గత పాలకుల చేసిన అప్పులంతా బయటపెట్టిరు. సో ఎట్లా ఏం చెప్తారు? ఇప్పటికే ప్రతిపక్షాలు గ్యారంటీలు అమలు చేయలేకనే ఇవన్నీ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. వాళ్ళు కాగ్ రిపోర్ట్ ప్రకారంగానే మాట్లాడినారు, కొత్తదేం మాట్లాడలే. కాగ్ లెక్కలు వేరు, మీ లెక్కలు వేరు. దాని మీద ఎంక్వైరీ అంటున్నారు. మరి నిజం ఎంక్వైరీ మీరు చూపించుర్రి. ఇలా అంటుండు కదా ఆయన ఎవరు జగదీశ్వర్ రెడ్డి, మేము తప్పని కానీ నీళ్ళు పాలు తెలియాలి కదండి జనానికి. నిన్నటిదానిక మీరు కాళేశ్వరం అన్నారు, నరేంద్ర మోడీ ఏం చేయకపోయా. కమస్కం మేము వచ్చాన్న బయటికి తీస్తున్నాం కదా. మేటిగడ్డ ఎట్లా కుంగిపోయింది, ఎంత లోతుకు పోయింది, ఈ నీళ్ళు ఎంత ఖర్చు అయింది, ఇన్ని కోట్ల రూపాయలు అప్పు ఎందుకు చేసిండ్రు. అప్పు చేయొచ్చు కానీ అప్పుకు సరి అయిన ప్రతిఫలం చూపించాలి కదా. అప్పు చేసిన మరి ఎక్కడ పోయినా ఒక అప్పుకు ఇంకో అప్పు చేస్తారా బాబు? అది పెరుగుతుంది. ఇక్కడ తీసి పెడితే మళ్ళీ ఇక్కడ పెడితే పెరుగుతుంది. అందుగురించి ఇప్పుడు 6,70,000 కోట్లు అయిపోయింది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కేవలం ప్రజల మైండ్ చెడగొట్టేందుకు మేము చేయలేము. ఆఖరుకు కర్ణాటకలో జరిగింది కూడా ఇక్కడ పబ్లిసిటీ చేస్తారు. జరగలేదు. ఒక ముసలిని ఎత్తుకపోయినరు, లారీలో ఎక్కించిండ్రు, కరెంట్ ఆఫీసులో దించిండ్రు అని కూడా చెప్తారు. ఏదిరా బాబు, నేను అదేది అడ్వర్టైజ్మెంట్ చూసి ఆశ్చర్యం. అసలు ముసలిని ఎవడెక్కిచ్చిండు లోపల. ఇదంతా డ్రామాగా. మళ్ళీ అది పోయి అట కరెంట్ ఆఫీసులో పోయిందట. ఆడ కరెంటు దానికి కూడా కరెంట్ షాక్ అది కూడా వస్తుంది కదా. ఎందుకు పోయిందో నాకు అర్థమైతే లేదు. పోయి ముసలే దొరికిన ఆదరమై మీకు దాన్ని ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వేస్తారు. కనుక వాళ్ళు డెస్పరేట్ అయ్యి రోజు కొత్తవి చేస్తారు. వాళ్ళు చేస్తూనే ఉంటారు. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం మా సోనియా గాంధీ ఏ విధంగానే తుక్కు కూడా చెప్పిందో ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ 6 డిక్లరేషన్ చెయ్యాలి అనేందుకే షేరింగ్ సెరమనీ రోజు ఆయన రాజీవ్ గాంధీ ప్రియాంక వచ్చిందంటే మల్లికార్జున్ వచ్చిండు. దట్ ఈస్ ది కమిట్మెంట్ ఫర్ కాంగ్రెస్. ఇచ్చిన వాగ్దానాలు చేసేది మా ఆలోచన అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయడానికి మా ప్రయత్నం చేస్తాం. సమయం ఉన్నది మాకు. 4 రోజులలో మీరు చేయలేరు అని ఓట్ బ్యాంక్ చేస్తున్న ప్రజలు కూడా అరే నిన్నగాక మొన్న వచ్చిడువా అప్పుడే లొల్లి పెట్టినని ఊర్లలో అనుకుంటారు. అరే 4 రోజులు కానీ వీళ్ళు 2 రోజులు లొల్లి పెడితే ఏం లేదు కానీ 4 రోజులు చేయడం అంటుండ్రు. ఏదో ఇచ్చేదాన్ని నిలగొడుతున్నాను ఊర్లలో అనుకుంటున్నారు. అది పాయింట్. సో చివరి ఏం చెప్తారు? ఎంపీ ఎలక్షన్స్కు అంతా ప్రిపేర్ అయ్యారా? ఈసారి గట్టిగా 100 ప్రిపేర్ అవుతాం. ఎక్కువ సీట్లు, మ్యాక్సిమం సీట్లు 17లో మినిమం 15 అన్నా 16 అన్నా గెలవడానికి మేము ప్రయత్నం చేస్తామనేది మనం తప్పనిసరిగా ఎందుకంటే అందరి దృష్టి తెలంగాణ మీద ఉంది. గతంలో కర్ణాటకలో గెలిచినాం, అదేవిధంగా హిమాచల్లో గెలిచినాం. దీని మీద ప్రజలందరూ మా మీద, ఇతర రాష్ట్రాల జనం కూడా మా మీద హోప్ ఉన్నది. తప్పనిసరిగా ఈసారి ప్రజలు తప్పనిసరిగా సోనియా గాంధీ ఇచ్చిన దాని మీద తప్పనిసరిగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాకు న్యాయం జరుగుతుంది. మెజార్టీ సీట్లు గెలవడానికి మా ప్రయత్నం చేస్తాం. రైట్. చివరిగా సోనియా గాంధీ గారి ఇక్కడ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? చూడండి, గతంలో ఇందిరాగాంధీ గారు కూడా చేశారు, మెదక్లే చేసింది కదా. ఎస్, ఆమె వస్తే ఇంకా సూట్లు పెరుగుతుంది అని, అమ్మనే వచ్చిందని ఇంకా కార్యకర్తలలో ఉత్సాహం పెరుగుతుంది. ఇంకా రేపటి నుంచి మా అమ్మ వస్తుంది అన్నట్లా లేదా? ఆమె వస్తే ఒక వేవ్. అందుగురించి మనం డాక్టర్ దగ్గర పోతామా లేదా? అమ్మనే వచ్చిందిరా మన డాక్టర్ అంటారు. అమ్మాయి ఇక మనకి ఏం లేదు, ఇక రేపటి నుంచి తిరుగుదామని కార్యకర్తలలో ఉత్సాహం. ఆమె వస్తే తప్పనిసరిగా 100కి 100 ఐఎస్ మేధతో గెలుస్తుంది. కానీ దాంతోపాటు మిగతా కార్యకర్తలకు ఉత్సాహం పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. గతంలో ఇక ఇందిరాగాంధీ గారు ఎంపీగా మెదక్ నుంచి పోటీ చేశారు. అవసరమైతే సోనియా గాంధీ గారు కూడా పోటీ చేస్తారు. కార్యకర్తలు కొత్త జోస్ వస్తుందంటూ కూడా విఎస్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.